సద్గురువులు బాల్యంలోనే బేలూరు మఠానికి వెళ్ళినట్టు, రామకృష్ణ పరమహంస విగ్రహం నుండి రామకృష్ణ రూపం బయటకు వచ్చి సద్గురువులను తనతో తీసుకుని వెళ్ళినట్టు, ఇద్దరు ఆ విగ్రహంలో లీనమైనట్టు సద్గురువుల పెద్దక్కయ్య గారికి అనుభూతి లభించింది. ఆ సమయంలో సద్గురువులు కాషాయ వస్త్రాలతో ఉన్నట్టు వారికి గోచరించింది. శ్రీరామకృష్ణ పరమహంసను నిత్యం ధ్యాన స్థితిలో దర్శించడం మూలంగా సద్గురువుల్లో వారి దివ్యతత్వం లీనమైంది. ఈ విధంగా సద్గురువులకు సిద్ధ సన్యాస స్థితి బాల్యంలోనే లభించింది. అదేవిధంగా సద్గురువులు సాధనా కాలంలోనే ఒకరోజు తైజస ప్రవృత్తిలో అనగా సూక్ష్మ రూపంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట మధ్యలో అరుణాచలం వెళ్ళి సమాధికి హారతి ఇచ్చి వచ్చారు. ఈ విధంగా సద్గురువులు రమణ మహర్షుల దివ్యశక్తిని తైజస మార్గంలో సమాకర్షించారు. సద్గురువుల ఇంటి వద్ద నిగూఢంగా సాధన చేస్తున్న కాలంలో ముమ్మిడివరం బాలయోగి ఒకరోజు సద్గురువులు విశ్రమించే కర్రబల్ల మీద సద్గురువుల పక్కన కూర్చుని 13 గురు బాలయోగుల దివ్య సమాగమం త్వరలోనే జరుగుతుందని, ఈ విధంగా బాలయోగి సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్ళిన పిదప సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో సద్గురువులు సూక్ష్మ శరీరంతో 13 బాలయోగుల సమాగమం పొందారు. వారిలో ప్రణవ జపంలో గడిపే ఒక బాలయోగి సమాగమం ఎంతో విశేషం. ప్రణవం అంటే ఓంకారము. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. అనుశృతి వలన ఓంకార బ్రహ్మోపాసనం బ్రహ్మలోక ప్రాప్తి ఫలముగా గలదని తెలియచున్నది. ఓం ఇచ్చేతేనైవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత ఓం ఇతి ధ్యాయేత్ ఆత్మానం. అనుశృతి వచనములు ఓంకారమును బ్రహ్మోపాసన సాధకంగా చెప్పుచున్నవి. ఇటువంటి ప్రణవ బ్రహ్మోపాసకులను సద్గురువులు సమాకర్షించి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అను వచనానుసారము బాల్యంలోనే పూర్ణత్వంను సాధించిరి. సద్గురువులు తమ నిగూఢ సాధనా కాలంలో రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణ మహర్షి, షిరిడి సాయి మొదలగు దివ్య తత్వ స్వరూపుల చరిత్రలను మననం చేయడం ద్వారా ఆయా దివ్య పురుషుల తత్వాలు అన్ని వారిలో లీనమయ్యాయి. ఎక్కిరాల భరద్వాజ గారి గ్రంథాల ద్వారా ఎందరో సాధు సత్పురుషుల తత్వాన్ని సమాకర్షించి అధ్యయనం ద్వారా స్వాత్మానంద స్థితి అనుభవం ద్వారా బ్రహ్మానందానుభూతి నందారు స్వామి. సద్గురువులు బాల్యంలోనే స్పర్శ మాత్రం చేత క్షుద్ర విద్యలను అరికట్టేవారు. వారి బాల్యమిత్రుడు రవి, సీతారామమ్మ గారి అబ్బాయి, నిత్యం పారాయణలు జపాలు చేసేవాడు. కానీ దీర్ఘ రోగంతో బాధపడేవాడు. ఒకరోజు విజయనగరంలో సామ్రాట్ లాడ్జికి ఒక మాంత్రికుడు వస్తే అతన్ని దర్శిద్దామని సద్గురువులతో చెప్పెను. ఇద్దరూ కలిసి ఆ మాంత్రికుని దగ్గరికి వెళ్ళిరి. ఆ క్షుద్ర శక్తి ఉపాసకుడు గురువు గారిని దూరంగా పంపాలని సద్గురువుల్ని టీ తెమ్మన్నారు. గురువుగారు టీకి వెళ్ళగానే ఆ మాంత్రికుడు రవి గుండెల మీద నిమిరాడు. గురువుగారు టీ తెచ్చిన పిదప రవి, సద్గురువులు తిరిగి ఇంటికి వచ్చిరి. ఇంటికి రాగానే రవి ఆరోగ్యం ఆందోళనకరమైనది. రవి తల్లి సీతారామమ్మ గారు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పిరి. వెంటనే సద్గురువులు వచ్చి ధ్యాన శక్తి ద్వారా మాంత్రికుడు రవి గుండెలపై యంత్రం రాసి ప్రయోగం చేసినట్టు గుర్తించి అతని గుండెపై
చేతితో నిమరగానే అతడు స్వస్థుడైనాడు. ఈ విధంగా ఓం పరయంత్రప్రభేదకాయ నమః. ఓం పరమమంత్రప్రభేదకాయ నమః అని హనుమనామాలు తనలోనే ప్రకాశింపచేసిన వారు సద్గురువులు. సద్గురువుల నిగూఢ సాధనా కాలంలో పలుమార్లు షిరిడీ సాయి సచ్చరిత్ర పారాయణ జరుగుచుండెడిది. అదే సమయంలో 1984లో సద్గురువుల తండ్రి గారికి అనారోగ్యం చేసింది. డాక్టర్ మహదేవ్ దేశాయి గారు విశాఖలో వైద్యశాలలో చేర్పించమని సలహా ఇచ్చారు. ఆ రాత్రి తెల్లవారుజామున సుమారు 4 గంటల మధ్యలో సద్గురువులకు షిరిడీ సాయి సాక్షాత్కరించారు. సద్గురువులు వారి తండ్రి గారి వద్ద నిలబడినట్లు పక్కన షిరిడీ సాయి నిలబడి, ఏది సచ్చరిత్ర తెరువు అంటే సద్గురువులు సచ్చరిత్ర తెరిస్తే అందులో శ్యామాను పాము కాటు నుంచి రక్షించడం అనే అధ్యాయం వచ్చింది. షిరిడీ సాయి ఆదేశం మేరకు ఆ అధ్యాయం చదివిన పిదప షిరిడీ సాయి సద్గురువుల హస్తంతో వారి తండ్రి గారి నుదుటిపై తుడిపించారు. తుడిచిన పిదప ఏదో రాయించారు. అంతే, సద్గురువులు పూర్తి బాహ్య స్పృహకు వచ్చారు. తాను తన తండ్రి గారి తల దగ్గర నిల్చుని ఉండడం గమనించారు. జరిగిన వృత్తాంతం అమ్మగారు చెప్పి విశాఖలో వైద్యానికి చేర్పించారు. వైద్యులు క్యాన్సర్ కావచ్చు, ఆపరేషన్ చేసినా బతకడం అనిశ్చితం అని చెప్పారు. అయినా సద్గురువులు ఆపరేషన్ చేయించమన్నారు. కానీ వైద్యులకు ఆశ్చర్యం కలిగేటట్టు అది తీవ్రమైన క్యాన్సర్ కాదు. ఆపరేషన్ పిదప తండ్రి గారి బాహ్య స్మృతి సరిగ్గా లేదు. వైద్యుల సలహా మేరకు వైద్యశాల నుండి విశాఖలోనే ఇంటికి తరలించగా ఇల్లు చేరగానే పూర్తి స్పృహ వచ్చింది. ఆ విషయం విని వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సద్గురువులు తండ్రి గారి విధిలిఖితాన్ని మార్చి అప్పటి వరకు జరిగిన ప్రారబ్ధ కర్మవశమైన జీవితాన్ని పూర్తి చేయించి 84 నుండి 2005 వరకు సంచిత కర్మలను కూడా విశిష్ట జీవనా విధానంలో అంటే సంసార విషయంలో అంటకుండా నడిపించి నశింపచేసి 2005వ సంవత్సరంలో సాయుధ్యాన్ని ప్రసాదించారు. కొరకయ్యాటం పట్టితం పాండిద నీ కొరకయ్యాటం పట్టిత నిన్నయ పాండిద నీ కైక్షద నిన్నే వేడద నీ కైక్షద నిన్నే వేడద రాసముద్దులయ్యకసీకి సుందరం రాసముద్దులయ్యకసీకరం నీ కొరకయ్యాటం పడిద నిన్నే పాండిద నీ కైక్షద నిన్నే వేడద రాసముద్దులయ్యకసీకి సుందరం రాసముద్దులయ్యకసీకి సుందరం